సత్సంగానికి వెళ్ళినప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు, సత్ప్రవర్తన మనకు కలగడం కాదు, మనం జాగృతావస్థలో ఉన్న ప్రతి గంట, ప్రతి నిమిషము కూడా సత్సంగంతో పెనవేసుకొని సత్సంగాన్ని ఆస్వాదించడం. ఇది సాధ్యమా? ఎందుకు ఆస్వాదించలేము? ఖచ్చితంగా ఆస్వాదించవచ్చు. ఈరోజు నీకు ఒక 2 గంటల సమయం చిక్కింది. ఆ 2 గంటల సమయంలో నీకు నువ్వు బాబా యొక్క లీలలను స్మరణ చేసుకో. చదివిన సచ్చరితలో ఒక లీల మళ్ళీ చదువుకో. మళ్ళీ చదివినప్పుడు మనకు కొత్త భావాలు, కొత్త ఆలోచనలు, ఆ లీల పట్ల కొత్త విశ్లేషణ, ఆ లీల పట్ల కొత్త భావాలు మనకు కలుగుతాయి. తద్వారా మన మనసు ఆనందపడి, మనసు పులకరించి భగవంతుని పట్ల మరింత అమితమైన ప్రేమ పెరగడానికి వ్యక్తులుగా మనకు మనం చేసుకునే సత్సంగం మనకు దోహదపడుతుంది. మనోవికాసం మన హృదయాలలో వికసిస్తుంది. మన మనస్సు వికసించి అనునిత్యం సాయితో మన సాంగత్యం బలపడి మెరుగుపడి కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా ఎప్పుడు సాయి సాయి అనే నామం మన హృదయాల్లో ఉంటుందో అప్పుడు అసలైనటువంటి సత్సంగం సమూహాలు, ఆ సమూహాల్లో ఆంక్షలు పెట్టుకోవడం లాంటివి కాకుండా ఎవరికి వారు సత్సంగ సాధికారిత సాధిస్తూ ఉండాలి. మొదట ప్రాక్టీస్ సమూహాల నుండే ప్రారంభమవుతుంది. దానిలో తప్పే లేదు. ఆ తరువాత నీకు నువ్వు ఒక మెట్టు ఎక్కడానికి వ్యక్తిగతంగా నీ సమూహంతో, నీ సమూహం అంటే నీలో ఉన్న ఇంద్రియాలు, నీలో ఉన్న మనసు, నీలో ఉన్న అంతరాత్మ, నీ కళ్ళు, నీ మెదడు, వీటన్నింటితో నువ్వు సత్సంగం చెయ్యి. తద్వారా హాయిగా, సుఖంగా, ప్రశాంతంగా జీవితం ఉంటుంది. మనకు కేవలం సమూహం కావలసి వస్తే ఆ సమూహం అంతా మనలోనే నిండి ఉంది కదా. ఒక్కసారి ఆ భావనతో మీరు ప్రతిరోజు సత్సంగాన్ని చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. బాబా కృపచేత, బాబా దయచేత కొంతమంది అదృష్టవంతులం మనం ఈరోజు సాయి టీవీ అనే సాధనం ఉంది కాబట్టి ప్రతిరోజు బాబా గారి గురించి, సత్సంగం గురించి, బాబా గారి లీలల గురించి, బాబా గారి భక్తుల గురించి ఇంతగా తెలుసుకునే అవకాశం కలిగింది. సత్సంగం ద్వారా కలిగే అద్భుతమైన ఫలితాలను సాయి టీవీ ద్వారా మనందరం ఆస్వాదించగలుగుతున్నాం. అయ్యో, ఎక్కడికో వెళ్ళాలి అనే వెంపర్లాట, నేను వెళ్ళలేకపోతున్నాను అనే బాధ, ప్రతి వారం సత్సంగానికి నేను వెళతాను, ఈ వారం వెళ్ళలేకపోయాను అనే బాధ నుంచి దూరం చేయడానికి సాయిబాబా టీవీ అనే సాధనం ద్వారా అవకాశం కలిగించారు. ఎవరికి వారు మన దేహంలో ఉన్న సమూహంతో మనకు మనం సత్సంగం చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదే చెప్పారు సచ్చరితలో. సాయి కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలిపెట్టుకోండి. నిశ్చయంగా అదే మీ జీవితానికి సార్థకత. అంతే కదా, మనం ఒక్కసారి సాయి అనే సాంగత్యంలోకి వెళ్ళి ఆయనతో సాంగత్యం చేస్తున్నప్పుడు ఇక మనకు వేరే విషయాలు పట్టకుండా ఇదే ధ్యాసలో మనం ఉండిపోతాము. బాబా గురించి తెలుసుకోవాలన్న తపనే బాబా మార్గంలో అసలైన భక్తి. ఇదే అసలైన బాబా మార్గం. అంతే తప్ప కేవలం బాబా అంటే గుడి, గురువారం మాత్రమే కాదు. ఎలా తెలుసుకుంటాం బాబాను? గుడికి పోయి దండం పెట్టుకుంటే బాబాను తెలుసుకుంటామా? కాదు. మనం బాబా గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బాబా తత్వం గురించి అధ్యయనం చేయాలి. అయితే చాలామందికి దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కడో పరిగెత్తాలని ఉండేది. మన ఇంట్లో మనం ఉంటూ ఒకవేళ పారాయణ మనం చేయలేకపోయినా శ్రీ సాయి సచ్చరితను అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు సాయి టీవీ మనకు అందిస్తుంది. బాబా అంటే గుడి, సిరిడి ఇంతవరకే పరిమితమైన మనకు బాబా లీలలను తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం సాయి టీవీ. ఆ విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసిన కొద్దీ మీరు అందరూ రోజు సాయి గురుకులం వింటూ ఉంటారు. రోజు కొత్త కొత్త విషయాలు ఎలా వింటున్నారు? అది ఎలా సాధ్యం? బాబా అన్నీ ప్రాక్టికల్గా చేయమంటారు. మనం ఒక బావిని తవ్వుతూ ఉంటాము. మొదట ఊట కొంచెమే వస్తుంది. తర్వాత దాన్ని తవ్విన కొద్దీ ఊట పొంగుతుంది. బాబాకు సంబంధించిన విషయాలు కూడా అంతే. ఊట ఊరింది కదా,
గుంట నిండింది కదా చాలు అనుకుంటే బావిలో కప్పలం అయిపోతాం. అందుకనే ప్రతిరోజు కొత్త ధనాన్ని బాబా దగ్గర తెలుసుకోవడానికి బాబా సచ్చరితలో చెప్తారు. ఎవరైతే నా గురించి అన్వేషిస్తారో, ఎవరైతే నా గురించి తెలుసుకోవాలని ఆరాటపడతారో వాళ్లకు ఇతర విషయాల పట్ల మక్కువ తగ్గిపోతుందట. ఇంతకుముందు నా కుటుంబం, నా సంసారం అని 24 గంటలు దానిలో పడి కొట్లాడేవాళ్ళం. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చిందా లేదా? ఇప్పుడు ఎక్కువ సమయం కాకపోయినా రోజుకు 1 గంటో 2 గంటలో బాబా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకోగలుగుతున్నాం కదా. ఇదే మనలో ఒక గొప్ప మార్పు. ఇది ఎవరో వచ్చి మనల్ని మారిస్తే రాదు. చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు మారాలిరా అని. ఎవరో చెప్తే మనం మారము, ఎవరు చెప్పినా మనం వినము. ఎవరు చెప్తే వింటాము అంటే మనలో ఉన్న మనసు చెప్పాలి. మన మనస్సును పవిత్రం చేసుకున్నప్పుడు, బాబాను అందులో కొలువు చేసుకున్నప్పుడు మారుతాం. భగవద్గీతలో దాదాపు 700కు పైగా శ్లోకాలు శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్తాడు. అందులో చివరగా ఒక మాట చెప్తాడు, నేను నీకు ఇవన్నీ చెప్పాను, నువ్వు నేను చెప్పినవన్నీ ఆచరిస్తావని నేను అనుకోను. ఎందుకంటే క్షత్రియుడు కాబట్టి నీ మనసుకు తోచిందే నువ్వు చేస్తావు. బాబా కూడా అంతే, మనకు అన్నీ చెప్తూ ఉంటారు. సచ్చరితలో 8450 ఓవీలతో అద్భుతమైన విషయాలు చెప్పారు. కానీ దానిలో మన మనసుకు నచ్చింది మాత్రమే మనం స్వీకరిస్తాం. అన్నీ పాటించాలని ఎక్కడా లేదు. మన మనసుకు నచ్చిన కొన్ని విషయాలను ఆచరించాలి. బాబా మార్గంలో కేవలం విని వదిలేయటం కాదు. బాబా అంటే మనకు ఇష్టము అంటే కేవలం ఒక్క నమస్కారం చేతనో, ఒక ప్రసాదం చేతనో బాబాను మనం ప్రసన్నం చేసుకోవడం, ప్రేమించడం మాత్రమే కాదు. బాబాకు ఖచ్చితంగా కొన్ని లెక్కలు ఉంటాయి. బాబానే చెప్పారు, నా దగ్గరికి వచ్చేవాడు మొదట కోరికతో వస్తాడు. వాడికి మంచి జరిగిన తరువాత వాడికి బుద్ధి కలగాలి. అసలు ఎందుకు బాబా నాకు మంచి చేశారు? బాబా అంటే ఎవరు? బాబా గురించి ఇంకా నేను ఏ విషయాలు తెలుసుకోవాలి అని మనసులో కలిగినప్పుడు నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటారు బాబా. మనకు చెప్పేవాళ్ళు లేక, సరైన మార్గం దొరకక మన పక్కింటావిడ నేను బాబాను నమ్ముకోగానే నాకు మంచి జరిగింది అని చెప్పగానే మనం ఏం చేస్తాం? మనం కూడా బాబా గుడికి వెళ్తాం. ఆ రకంగానే మనం బాబాకు దగ్గరవుతాం. దగ్గరైన తర్వాత మనం బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే మనం బాబా దగ్గరికి వచ్చి వృధానే. అనేక జన్మలు వృధా అయ్యాయి. ఈ జన్మలో కూడా బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే వృధా ప్రయాసే మన జీవితమంతా. కిరాణా షాపు వ్యాపారం పెట్టినప్పుడు దీనిలో ఏ రకం బియ్యం ఎక్కడ కొనుక్కొస్తే, ఏ రకం పప్పు ఎక్కడ కొనుక్కొస్తే నాకు ₹1 మిగులుతుంది అని వ్యాపారం చేసేటప్పుడు ఎట్లా అధ్యయనం చేస్తామో బాబా గురించి కూడా అలానే చేయాలి. నేను ఏమి చేస్తే, ఏమి నేర్చుకుంటే బాబాకు దగ్గర కాగలను? బ్రహ్మాండమైన విషయాలు ఏమీ లేవు అక్కడ. పెద్ద విద్య ఏమీ కాదు అది. మనం రోజూ చేసేదాన్ని బాబా విషయంలో అప్లికబుల్ చేయడం. మామూలుగా మన గురించి రోజూ తప్పించే ఆయన కోసం నీ ఇంట్లో కూర్చుని నువ్వే ఆయన గురించి తెలుసుకునే అద్భుతమైన అవకాశం సచ్చరిత అనే పుస్తకం. బాబా పటం అందరి ఇళ్లలో ఉంటుంది. బాబా పటంతో పాటు శ్రీ సాయి సచ్చరిత ఖచ్చితంగా ప్రతి గృహంలో ఉండాలి. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా నిన్ను ఓదారుస్తుంది. ఇంకెవ్వరు ఓదార్చినా రాని ఓదార్పును సచ్చరిత్ర ఇస్తుంది. సచ్చరితను నువ్వు ఒక పేజీ తీసి చదివితే నీకు సమాధానం దొరుకుతుంది. నీ మనసుకు ఓదార్పు దొరుకుతుంది. సచ్చరిత మన ఇంట్లో ఓదార్పు ఇచ్చే ఒక తోడు. అంతేకాదు, నీకు ఆరోగ్యం అంటే కేవలం శరీరానికే కాదు, నీకు మానసిక ఆరోగ్యం బాగా లేకపోతే దాన్ని బాగు చేసే ఒక డాక్టరు సచ్చరిత. అనేక రకాలుగా నీకు సేవకుడిగా కూడా సచ్చరిత ఉపయోగపడుతుంది. ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ సచ్చరిత సమాధానం చెబుతుంది. ఇది చెయ్యి అని సలహా ఇస్తుంది. సమస్తం మనకు సచ్చరితలో దొరుకుతున్నప్పుడు
మనం ఇంకెక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. సచ్చరిత మనం చదివినప్పుడు ప్రతి సమస్యకు ఒక సమాధానం దొరుకుతుంది. ఒక కోరికతోనే, ఒక సంకల్పంతోనే సచ్చరిత చదివితే అది పూర్తయ్యేలోపు ఖచ్చితంగా దానిలో సమాధానం దొరుకుతుంది, తృప్తిని ఇస్తుంది. ఎవ్వరు ఏమి చేసినా మనకు తృప్తి కలగదు. బాబా చెప్తేనే తృప్తి కలుగుతుంది. బాబాకు మనం ఇంకా దగ్గర కావడానికి ఒక ప్రయత్నం. బాబా గురించి ఇంకా కొత్త విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు స్తవన మంజరి ఒక అద్భుతమైన పుస్తకం. అది చదువుతూ ఉంటే మనసు పులకరిస్తుంది. మనం పొద్దుతిరుగుడు పువ్వును చూస్తాం. సాయంత్రం కాగానే అది మూసుకుపోతుంది, ఉదయాన్నే వికసిస్తుంది. అలా స్తవన మంజరి మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, మనల్ని మనం వికసింపచేసుకోవడానికి స్తవన మంజరి ఉపయోగపడుతుంది. బాధ వస్తే మనసు చాలా ఆందోళనగా ఉంటుంది. రేపేంటి అనే భయం ఉన్న వాళ్లకు పొద్దుతిరుగుడు పువ్వులాగా స్తవన మంజరి చదువుతున్న కొద్దీ మనం ఎలా వికసిస్తాము అంటే అలా వికసిస్తాం. పొద్దుతిరుగుడు పువ్వు మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే ఎంత అందంగా, అద్భుతంగా ఉంటుందో స్తవన మంజరి అంత అద్భుతమైన సౌందర్యాన్ని మనకు ఇస్తుంది. లోపల మానసికమైన ధైర్యం ఇస్తుంది. ఎలా అంటే పొద్దుతిరుగుడు పువ్వే మనకు ఒక ఉదాహరణ. పొద్దుతిరుగుడు పువ్వు కాండం చాలా సన్నగా ఉంటుంది, పువ్వు మాత్రం చాలా బరువుగా ఉంటుంది. సూర్యుని శక్తిలో అది ప్రకాశవంతమైన తన కాండం బలహీనంగా ఉన్నా సరే ఎంత స్థిరంగా మధ్యాహ్నం పూట నిలబడుతుంది. బాబా దగ్గర కూడా అంతే. స్తవన మంజరి సచ్చరిత మనల్ని అంత బలంగా నిలబెడతాయి. ఎప్పుడైనా పొద్దుతిరుగుడు పువ్వు కోసి చేతిలో పట్టుకుంటే దాని బరువు తెలుస్తుంది. మనం కాండం లాంటి వాళ్ళం, అంత బలహీనంగా ఉంటాం. అంత బలహీనంగా ఉన్న మనకు పొద్దుతిరుగుడు పువ్వు అనే భక్తి మనలో వికసిస్తే దానికి బలాన్నిచ్చి ప్రకాశవంతంగా చేస్తారు. ఒక నమస్కారంతో సాయిబాబా విగ్రహం ముట్టుకున్నంత మాత్రాన, బాబాకు దండేసినంత మాత్రాన, బాబాకు మిఠాయి ఇచ్చినంత మాత్రాన ఇది జరగదు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే బాబాను అర్థం చేసుకోవడానికి మనం తపన పడుతున్నప్పుడు, ఆ పొద్దుతిరుగుడు పువ్వుకు ఇచ్చిన గొప్ప సౌందర్యాన్ని, గొప్ప బలాన్ని మనకు బాబా మానసికంగా ఇస్తారు. అటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. పొద్దుతిరుగుడు పువ్వే మనకు ఆదర్శం. మనకు బలహీనతలు చాలా ఉంటాయి. బలహీనమైన జీవితాలు మనందరివి. మన జీవితానికి గొప్ప బలాన్నిచ్చే బాబా. బాబాను తెలుసుకునే జిజ్ఞాస పెరిగి పెరిగి బాబాకు మనం ఇంకా దగ్గర కావాలి. బాబాకు దగ్గర కావడానికి మనకు మనం చేసుకునే సత్సంగం చాలా వరకు ఉపయోగపడుతుంది. శ్రీ సాయి సచ్చరితలో చెప్పబడుతుంది, అనేక చాతుర్యాలను వదిలి సాయే సాయి అనే నామస్మరణ చేస్తే మీరు భవసాగరాన్ని దాటగలుగుతారు. అదే మీ జీవితాలను తరింపజేస్తుంది. అదే సత్సంగము సచ్చరితలో చెప్పినట్లు సత్సంగం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటంటే, సత్సంగం మన యొక్క దేహాభిమానాన్ని పోగొడుతుంది. అదేవిధంగా సత్సంగంలో మనం లీనమైనప్పుడు మన జీవితంలో సుఖం, దుఃఖం రెండింటినీ మనం సమానంగా తీసుకోగలుగుతాం. మామూలుగా మనం సుఖం వచ్చినప్పుడు చాలా అమితమైన ఆనందంలో ఉంటాం. కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి బాధపడుతూ ఉంటాం. కానీ సత్సంగ సాధన చేసే వాళ్ళలో కష్టమైన, సుఖమైన ఒకే రీతిలో తీసుకునే మనస్తత్వం వస్తుంది. తద్వారా కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఒక ఆయు పట్టులాగా సత్సంగం అనేది మనల్ని స్థిరంగా కూర్చోబెడుతుంది. మనకు కష్టం వచ్చినప్పుడు ఇంకెక్కడికైనా వెళ్ళి ఏ ప్రయాస అయినా పడితే అక్కడ మన వ్యక్తిగతమైన స్థితిని చూసి జాలిపడే వాళ్లే తప్ప ఎవరూ సహాయం చెయ్యరు. నీకు ఈ స్థితిలో ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది అంటే సత్సంగంలో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, సత్సంగం అంటే మొదట చెప్పుకున్నట్లు ఒకరు చెబితే మిగతా వాళ్ళందరూ వినడం కాదు. వినేవాళ్లలో కూడా బాబా పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. సత్సంగంలో కేవలం ఒకరు చెప్పడం కాకుండా మిగతా వాళ్ళందరినీ దానిలో భాగస్వాములను చేసినట్లయితే మిగతా వాళ్ళందరికీ కూడా సత్సంగంపై ప్రేమ పెరుగుతుంది. చాలామందికి మన శరీరం సత్సంగంలో ఉండి ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ స్థితిలో నుంచి బయటపడి వినేవాళ్ళు అటెన్షన్గా ఉండాలి అంటే
సత్సంగంలో సభ్యులందరి భాగస్వామ్యం అవసరం. ఒక సగటు భక్తురాలు బాబాపై ఎంత ప్రేమ కలిగి ఉంది, బాబా ఏదో మేలు చేస్తే ఎంతగానో బాబాకు రుణపడి ఉన్నాను అని చెప్తారు. అనేక రకాల సాయి లీలలు సాయి టీవీ ద్వారా వింటున్నాం. ప్రత్యక్షంగా వారు చెప్పే లీలల్లో ప్రేమ ఉంటుంది. బాబా పట్ల అపార విశ్వాసం అందులో కనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది వింటున్నప్పుడు మనసు ఉద్వేగానికి లోనవుతుంది, ఒళ్ళు పులకరిస్తుంది. సాయికి సంబంధించిన లీలలు వింటుంటేనే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. బాబా ఒక భక్తురాలికి తన బిడ్డకు గుండెకు ఆపరేషన్ చేయవలసి వస్తే ఏ విధంగా అన్నీ తానై నిలిచి ఆ చిన్ని గుండెను కాపాడి ఆ చిన్నారిని తల్లి చేతిలో పెట్టారు. ఆ లీల వింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకో తల్లి అందరూ విడిచి వెళ్ళిపోయారు, ఒక్కదాన్నే ఉంటున్నాను, అయినా సరే మా ఇంట్లో ఇంకో మనిషి ఉన్నారు, ఆయననే సాయిబాబా, ఆయన నాకు చివరి తోడు అని ఆ తల్లి చెబితే ఎంత ఆనందంగా ఉంటుంది. రేపు నా జీవితం కూడా ఇదే అయ్యి ఉండవచ్చు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఆ తల్లి బ్రతుకుతున్నట్లు నేను ఎలా ఆత్మస్థైర్యంతో బ్రతకాలి అనే ఒక ఆత్మస్థైర్యాన్ని ఆ తల్లి చెప్పిన లీల మనకు ప్రసాదిస్తుంది. సత్సంగం అంటే భగవంతుని లీలలు, ఆ నామం ఇవి మాత్రమే కాదు. భగవంతుడు భక్తులకు చేసిన మేలు, భక్తులు పొందిన అనుభూతి, ఇవన్నీ మనకు ఒక పాఠం కావాలి, ఒక అనుభవం కావాలి, ఒక ధైర్యం కావాలి, జీవితంలో నిలబడడానికి ఒక ఆసరా కావాలి. అప్పుడే సత్సంగానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువను మనందరం పెంచేలా సత్సంగాలు చేసుకుని అందులోంచి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఈరోజు సత్సంగాలు జరుగుతున్నాయి. మేము ఫలానా సత్సంగానికి చెందిన వాళ్ళమని ఎప్పుడూ చెప్పకండి. ఒక చోటుకు వెళ్తే మీకు ఒక రకమైన రుచి మాత్రమే దొరుకుతుంది. ఇంకో సత్సంగానికి పోతే 4 రకాల రుచులు దొరుకుతాయి. విందు భోజనం దొరుకుతుంది. భక్తులు చెప్పే అనుభవాలు అసలైన సత్సంగం. వేల మంది, లక్షల మంది జీవితాలకు ధైర్యాన్ని ఇచ్చేది సత్సంగం. బాబా చేసిన లీలలను ఆస్వాదిస్తూ సత్సంగాల ద్వారా వాటిని పంచుకోవడం ద్వారా జీవితాలకు మనం ఒక భరోసాను, ధైర్యాన్ని ఇవ్వడాన్ని అసలైన సత్సంగం అంటారు. ముఖ్యంగా వ్యక్తులుగా మనం ఎవరికి వారం సత్సంగం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అందరూ మనకు మనం విశ్లేషించుకోవడం, ఆ విశ్లేషణలోంచి అనేక భావాలను పొందడం వలన మన మనస్సు, ఆలోచనలే అద్భుతమైన సత్సంగం. ఎల్లవేళలా మంచి ఆలోచనలు చేస్తూ చెడు గురించి ఆలోచించే సమయం లేకుండా ప్రకాశవంతమైన జీవితం గడపడానికి దోహదం చేసేదే సత్సంగం. ఎప్పుడైతే చెడును గురించి మనం ఆలోచించడం మానేశామో అప్పుడు ఒక పవిత్రమైన ఆలోచనలతో ఉన్నతంగా మన జీవితాలను మనం తీర్చిదిద్దుకునేదే సత్సంగం.